యేసు రక్తమే జయం పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. మే 8వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, యేసయ్య మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమకు అంతులేదు. యేసయ్య మనపై చూపే ప్రేమ మాత్రమే శాశ్వతం. ఆయన శిలువ మ్రానుపై మన పాపముల నిమిత్తము ప్రాణము పెట్టెను. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనులను పవిత్రులుగా చేయును. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఇకనైనా మారు మనసు పొందుము. నీలో ఉన్నటువంటి పాపపు కార్యములు, చెడు తలంపులు, రహస్య పాపములు అన్నిటినీ విడిచిపెట్టి దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించుము. యేసుక్రీస్తు ఎటువంటి పాపులనైనా క్షమించి రక్షించే దేవుడు మన యేసయ్య. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచినట్లు మనమును క్రీస్తు బిడ్డలముగా అందరి పట్ల ప్రేమ కలిగి పరిశుద్ధంగా జీవిద్దాం. అట్టి కృపను దేవుడు ఈరోజు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.